హాయ్ అండి. నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి మేము పనిచేసే ఓనర్స్ వాళ్ళ ఇంట్లో పెళ్ళి అని చెప్పే వీడియో పార్ట్ 1 అనేది మీకుతో షేర్ చేసే కదండి. అంటే మా ఆయన షాప్లో పనిచేస్తాడండి గుమస్తాగా అని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను. వాళ్ళ ఇంట్లో పెళ్ళండి. అయితే నేను ఫస్ట్ వీడియో అనేది షేర్ చేశాను. ఇది పార్ట్ 1 షేర్ చేశాను. పార్ట్ 2 అనమాట ఇది. అయితే ఇక నేనైతే పెళ్ళికైతే బయలుదేరినానండి. పెళ్ళైతే హైదరాబాద్లో పెళ్లి జరిగిందండి. ఆడపిల్లల ఇంటి దగ్గర పెళ్లి జరిగింది. గుంటూరులోనేమో నోములు, మళ్ళీ ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ పెట్టుకొని ఇక్కడ అందరిని పిలుచుకున్నారు. ఇక్కడ నేను ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నానండి. అంటే నోములు ఫంక్షన్ 2 అనమాట. ఇక్కడికి వెళ్తున్నాను, గుంటూరు వెళ్తున్నాను. హైదరాబాద్ మటుకి పెళ్ళికి వెళ్ళలేదండి. మా ఆయన వెళ్ళాడు. మా ఆయన హైదరాబాద్ వెళ్ళి అటు నుంచి ఇటు వచ్చేసాడు అనమాట. ఇప్పుడైతే గుంటూరులోనే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఫంక్షన్ కదండి, అడావుడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మా ఆయన అక్కడే ఉన్నాడు. అయితే ఇప్పుడు నేను మా అబ్బాయి ఇద్దరం వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ వీడియో తీసేది కూడా మా అబ్బాయేనండి. అందుకని ఇంత క్లియర్గా మీకు చూపించగలుగుతున్నాను నేను. కదండి మా అబ్బాయి నేను ఇప్పుడు మేమిద్దరం వెళ్తున్నాము. ఇప్పుడు నేను ఫంక్షన్ దగ్గరికి వెళ్ళినాక మీకు వీడియో అనేది షేర్ చేస్తానండి. ఇక నేనైతే ఇప్పుడు వచ్చేసి ఈ చీర వచ్చేసరికండి నేను పార్ట్ 1లో కూడా మిమ్మల్ని అడిగాను. ఈ చీర వచ్చేసి మీషోలో కొనుక్కున్నానండి. కలర్ బాగుందని చెప్పి కొనుక్కున్నాను. ఈ కలర్ ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయమని కూడా అడిగాను. ఈ కలర్ నాకు బాగా సూట్ అయిందండి. సూట్ అయిందా లేదని కూడా చెప్పండి. ఇక అయినాక ఇక బస్సు ఎక్కి ఇక వెళ్తున్నామండి. అయితే ఊళ్ళో బస్సు పెట్టారంట. అంటే ఊళ్ళో జనం అందరూ ఎక్కి వెళ్ళటానికి ఫంక్షన్ కాడికి బస్సు పెట్టారంట. అయితే బస్సు వచ్చేసి అటు చివరికి పెట్టారండి. ఇక అటు చివరి నందు కదలే అని చెప్పి మేము ఏం చేసామంటే అటు ఆయనకి బస్సు వచ్చింది. మేము బయలుదేరి బయటకు వచ్చాము. ఇక బస్సు వచ్చింది అనమాట. ఈ బస్సు వచ్చింది కదా, ఏదైతే ఏమైందని చెప్పి మేము ఈ బస్సు ఎక్కామండి. అయితే అందరూ బస్సు పెట్టారైతే ఆ బస్సుకు వచ్చేసారు. బస్సు పెట్టారండి, ఎవరికాళ్ళు అయితే రాలేదు. ఇక మేము బస్సు వచ్చింది కదా, మళ్ళీ చివరికి ఎందుకులే ఈ బస్సు ఎక్కి వెళ్ళిపోదాం. ఏమైంది మాకు 30 గంట పట్టిద్దండి, అంతేను, అంతమించి ఏమి ఉండదు. ఇక అక్కడ మార్కెట్లో దిగి మాకు ఫంక్షన్ హాల్లో తెలుసు, మా ఆయనకు ఫోన్ చేస్తే వస్తాడులే అని చెప్పి ఇక మేమైతే ఈ బస్సు ఎక్కి వెళ్ళామండి. ఇక వచ్చేసి ఇక మేము వచ్చేసి ఇక్కడ బస్సు ఎక్కటం కానీ ఇక్కడ టికెట్లు తీసుకోవటం కానీ ఇది మొత్తం మా అబ్బాయి వీడియో తీశాడు. మా అబ్బాయి ఉండాడండి వెనకాల. ఇప్పుడు వచ్చేసి మనం ఫంక్షన్ కాడికి అయితే వచ్చేసామండి. చూసారా ఫంక్షన్ హాల్ ఇదేనండి. ఇప్పుడు ఫంక్షన్ హాల్ లోపలికి మనం వెళ్తున్నాం అనమాట. ఇటు పక్కన మీకు బిల్డింగ్ కనపడుతుంది కదండి, అదేనండి ఫంక్షన్ హాలు. ఈ పక్క వచ్చేసేసరికి గుడి ఉంది. గుడి కూడా చాలా బాగుంది, నేను చూపెడతాను మీకు గుడి కూడా. అయితే ఫంక్షన్ కాడికి వచ్చాం కాబట్టి ఫంక్షన్ చూసుకొని నేను ఇక్కడ మీకు గుడి ఇంటి దగ్గర నోములు అయిపోయినాయండి. నోములు అయితే నేను వీడియో తీయలేదు. ఇక్కడ ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పే కన్నా మ్యూజిక్ పెడితే మీరు చక్కగా చూడగలుగుతారు. ఎందుకంటే అక్కడ అంటే అక్కడ ఫంక్షన్ జరుగుతుంది. ఇక్కడ చక్కగా కనపడుతుంది, చాలా బాగా కనపడుతుంది. ఈ మ్యూజిక్ అయితే చక్కగా చూడగలుగుతారు నేను చెప్పే మాటల కన్నా.
రండి. ఇక ఫంక్షన్ వచ్చేసరికి ఇక్కడ ఇదంతా ఇక మా ఆయన దగ్గరుండి ఇవన్నీ చూసుకొని ఇక ఇదంతా అయిపోయినాక అప్పుడు జనం అందరూ వెళ్ళిపోయారండి. లాస్ట్కి అనమాట అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయినాక ఇక్కడ కిల్లీలు కడుతుంటే లాస్ట్కి ఎప్పుడుకో నేను కిల్లీ తీసుకొని ఇక జనం అందరూ వెళ్ళిపోయారు కదా, ఇక్కడ గుళ్ళోకి వెళ్ళొద్దాం లోపలికంటే. ఇప్పుడు వెళ్తావా అన్నం తిని అన్నాడు. అంటే లోపలికి వెళ్ళాం కదా, బయటే కదా చూసి వెళ్దాందా అని చెప్పి మా ఆయన తీసుకొని వచ్చానండి. అయితే గుడి అయితే చాలా బాగుందండి. ఈ గుడి ఎక్కడ కూడా చెప్తానండి, కళ్యాణ మండపం గుడి కూడా ఎక్కడో చెప్తాను మీకు. అయితే ఈ గుడి వచ్చేసరికి శ్రీ బాలాజీ కళ్యాణ మండపం అండి. కళ్యాణ మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, బృందావనం గార్డెను, 5వ లైను, గుంటూరు నందు జరుగును అని రాశారనమాట దీంట్లో కార్డులో. అదే మీకు ఇక్కడ చెబుతున్నాను. 5వ లైన్ అంటండి, బృందావన గార్డెను 5వ లైన్ అంట గుడి ఉంది. ఫంక్షన్ హాల్ కూడా అక్కడే ఉంది. ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంది, గుడి చాలా బాగుంది. అక్కడ కళ్యాణం చేసుకోవాలన్నా కళ్యాణం చేసుకోవచ్చు, ఫంక్షన్ చేసుకోవాలన్నా ఫంక్షన్ చేసుకోవచ్చు, అంత బాగుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ గుళ్ళో రోజు మనకి తిరుపతిలో ఎలా కళ్యాణం జరిగిద్దో రోజు అలానే గుళ్ళో జరిగిద్దంటండి. రోజు కళ్యాణం జరిగిద్దంట, చాలా బాగుండిద్దంట. అర్చన చేయించుకునే వాళ్ళు అర్చన చేయించుకోవచ్చు, కళ్యాణం చేయించే వాళ్ళు కళ్యాణం చేయించుకోవచ్చు. మళ్ళీ కింద యోగాలాగా చేస్తారు చూసారండి, అది అంత చెప్పటం కూడా రావట్లే నాకు. అలా ప్లేస్ కూడా ఉందన్నమాట కింద. ఇప్పుడు పైన గుడి ఉంది కదా, కింద ఉంది గ్రౌండ్ లాగా. నాకు తీయడానికి ధైర్యం రాలేదండి, ఎందుకంటే వాళ్ళు నడకుండా తీయకూడదు కదా అని చెప్పి ఎక్కువ నేను తీయలేదు. ఇది వచ్చేసి బయటే మేము తీసింది, బయట తీసి మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. అంత బాగుందండి గుడి అయితే. గోపురం కానీ, ఇక్కడ ధ్వజస్తంభం కానీ, చుట్టూరు ఖాళీ స్థలం కానీ ప్రశాంతంగా అనిపించింది. నిజంగా మన మనసు బాగున్నప్పుడు అండి, నాకు ఒకటే అనిపించిద్ది, ఎప్పుడైనా సరే మనసు బాగున్నప్పుడు గుళ్ళోకి వచ్చి కూర్చోవాలనిపించిద్ది. ఇంకొక విషయం చెప్పనండి, నేను గుళ్ళోకి వెళ్ళానంటే సామాన్యంగా బయటకు రాను, నాకు రాబుద్ది కాదు కూడా. మా ఆయన అంటానే ఉంటాడు, గుడికి వచ్చామంటే రానే రావు, ఇంకాసేపు కూర్చోవాలి అంటావు గుడికి, అందుకే నేను తీసుకురాంది నిన్ను అంటాడు. సర్లే అని నేను అంటూ ఉంటాను అనమాట. అక్కడికి మా ఆయన కాసేపు ఉండి వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళు, నేను ఉంటాను కాసేపు, ప్రశాంతంగా ఉంది, చాలా హాయిగా అనిపిస్తుంది అని చెప్పి అన్నాను. ఇంకో విషయం అండి, ఇక్కడ చుట్టూరు అపార్ట్మెంట్లు ఉన్నాయండి. చుట్టూరు అపార్ట్మెంట్ల మధ్యలో గుడి ఉందన్నమాట. పొద్దున్నే సుప్రభాతం పెడితే అపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత బాగుంటుందండి ఆ ప్లేస్ కానీ, అక్కడ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది. అంత బాగుందండి. పొద్దున్నే లేచి సుప్రభాతం పెట్టంగానే ఆ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కనబడిద్ది. ఆ సుప్రభాతం వింటా లేకపోవచ్చు అనమాట వాళ్ళు, అంత బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం కాడండి, ధ్వజస్తంభం కాడ పౌరం చూసారా ఎలా కూర్చుందో, భలే కూర్చుందండి. అయితే ఎంత మేము దగ్గరికి వెళ్ళినా అది పోవట్లేదు. అందుకని చెప్పి నేను ఇక్కడ చూపెడుతున్నా, అది చూడరా చిన్న, నేను దగ్గరికి వచ్చినా కూడా అది పోవట్లేదు చూడరా, దగ్గరగా ఉండి చూస్తాను నేను అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తున్నా. మా వాడేమో వీడియో తెస్తున్నాడు, ఫోటోలు తెస్తున్నాడు, ఇవన్నీ తెస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి నేనైతే ధ్వజస్తంభం చూసి దండం పెట్టుకున్నానండి. ఎందుకనంటే మనకి లోపల గుళ్ళో అయితే తలుపులు వేసేసారు. ధ్వజస్తంభం చూసి దండం పెట్టుకున్నా కానీ గోపురాన్ని చూసి దండం పెట్టుకున్నా లోపల దేవుని చూసినంత పుణ్యం అంట. అందుకని గోపురాన్ని చూసి ధ్వజస్తంభాన్ని చూసి దండం అయితే పెట్టేసుకున్నాను. స్వామి ఇప్పటికైతే నీ దర్శనం అయితే కాలేదు, సరే నీ గోపురం చూసి ధ్వజస్తంభం చూసి దండం పెట్టుకున్నాను, దండం పెట్టేసుకున్నాను కదండి. బయట వచ్చేసరికి ఇలా ఉండిద్దండి, బయట ఎలా ఉండిద్ది, లోపల ఇందాక చూపించిందేమో లోపల అలా ఉండిద్ది అనమాట. ఇక కదండి లోపల చూపించినాక ఇక్కడ బయట చూపించాను. ఇక వచ్చేసి ఇది ఫంక్షన్కి వెళ్ళి లోపలికి వెళ్ళే దారి అనమాట. దాని పక్కన గుడి చాలా ప్రశాంతంగా ఉండిద్దండి, చాలా బాగుండిద్ది. పావురాళ్ళు అవి కూడా చాలా బాగా వాళ్తున్నాయి అనమాట, చాలా బాగా వాళ్తున్నాయి. ఇక్కడ చూసారా, నేను అక్కడ పావురాలు వాలినాయి అని చెప్పి చూద్దామని చెప్పి ఇటు లోపల నుంచి వెళ్ళకుండా అటు చివరి నుంచి వెళ్తున్నాను. అయినా నన్ను చూసి ఎగిరిపోయినాయి అండి, బాగా అనిపించింది. వాటిని దగ్గరగా చూద్దామని చాటుగా అటు వెళ్తున్నాను అనమాట. వెళ్ళినా అవి ఉండలేదు, వెళ్ళిపోయినాయి. అక్కడ చెట్లు కానీ అవన్నీ చాలా మెయింటైన్ అయితే బాగుందండి. గుడి అయితే ప్రశాంతంగా ఉంది. అక్కడ పూల చెట్లు అవి కూడా మెయింటైన్ బాగా చేస్తున్నారు. మళ్ళీ తులసమ్మలు అయితే రకాలుగా ఒకటి వేసారు, చాలా బాగున్నాయి. కాకపోతే కుండీల్లో పెట్టారు. ఇక సాయంత్రం పూట వచ్చేసరికి మోటార్ వేసి రోజు మొక్కలకు నీళ్ళు పడతారంట. మరి పొద్దున పూట పూజ జరిగిద్ది కదండి, సాయంత్రం పూట మళ్ళీ పూజ అయ్యిద్దంట. అప్పుడు పూజ అయ్యే టయానికి 4 ఏం చేస్తున్నారంటే, అక్కడ 4 రైతులు ఉండారండి ఊడ్చేవాళ్ళు, వాళ్ళందరూ శుభ్రంగా ఊడ్చుకొస్తున్నారు. నేను ఈ వీడియో కాసేపే తీసాను కానీ తర్వాత కూర్చొని చూశాను అనమాట. అవన్నీ 4 రైతులు కలిసి చక్కగా మొత్తం ఊడ్చి మళ్ళీ అంతా శుభ్రం చేసి అక్కడ పావురాలు ఎగిరిని చూసారండి. ఆ పావురాలు ఎగిరే కాడ అన్ని కుర్చీలు వేసి పరుస్తున్నారు.
కుర్చీలు అనేసి పెట్టారనమాట. ఇక నేను వీడియో తీయలేదండి, అంతా కలిసిపోయినట్టు అనిపించింది నాకు. ఇక పొద్దున ఇక అప్పుడు సాయంత్రం మేము ఎప్పుడు వచ్చామంటండి, నేను 5:30 ఇంటికి వచ్చినాక ఇక బట్టలు అయితే ఆరేసానండి. పైన బట్టలు అయితే తీసి ఇక అక్కడ పెట్టాను. బట్టలు కూడా మడతలేదు, పక్కన పెట్టేశాను. ఎందుకనంటే ముందు కొంచెం ఆ తల పూలు అవి తీసేసి కొంచెం తల ముడేసుకొని మంచినీళ్ళు తాగి కొంచెం టీ తాగాలి. టీ తాగితే కానీ అప్పుడు కొంచెం హాయిగా ఉండదు. ఇక టీ తాగినాక స్నానం కూడా చేయాలండి. అయితే ఇక్కడ మిషన్ వెళ్తా బ్లౌజు కొంచెం లూజ్ ఉంటే కుట్లు వేసుకున్నాను, అది జరపటం మర్చిపోయాను అనమాట. ఇక అది మర్చిపోయాను, ఇక అంతే వెళ్ళిపోయాను. ఇక ఇప్పుడు వచ్చి జరుపుతున్నాను అనమాట. అది అప్పుడు ఇక అడవుడిలో వెళ్ళిపోయాను, టైం అయిపోతుందని. ఇక ఇక్కడ వచ్చేసి ఇక నేను ఆ మిషన్ అది జరిపేసి కొంచెం ఇక తలలో పూలు అవి ఉన్నాయి కదా, కొంచెం చికాకుగా ఉంది. ఆ పూలు అవి తీసేసి కొంచెం ముడేసుకొని తల క్లిప్ పెట్టేసుకుంటే కొంచెం హాయిగా ఉంటుంది. మంచినీళ్ళు తాగేసి టీ తాగుతాను ముందు, తాగినాక అప్పుడు స్నానం చేస్తానండి. ఇక అదండి ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసేసరికి పార్ట్ 2 పెట్టానండి. పార్ట్ 1 వీడియో పెట్టాను. పార్ట్ 1 వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమైద్దని నేను అనుకుంటున్నాను. ఇది పార్ట్ 2 అనమాట. మేము పనిచేసే ఓనర్ వాళ్ళ ఇంటికి పెళ్ళికైతే వెళ్ళి వచ్చేసామండి. ఇక మా ఆయన అయితే అక్కడే ఉన్నాడు, నేను మా అబ్బాయి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 6 అయిపోయిందండి. 6:30 అయిపోయిందండి. 6:30కి బస్సు ఎక్కి వచ్చేసామన్నమాట మేము. ఇక అదండి, ఇంకంతమించి ఇంకేం లేదు. నా వీడియోస్ అనేవి మీ అందరికీ నచ్చుతున్నాయా లేదో కూడా కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతమించి అడిగేది ఏమి లేదు. మీకు నచ్చితేనే లైక్ చేస్తారులేండి, నచ్చుకుంటే చేయదు, ఆ విషయం తెలిసిందే. ఇంటికి వచ్చినాక కూడా ఈ వీడియో ఎందుకు తీశాను అంటే అండి, ఇంటికి కూడా వచ్చినాక మాకు ఈ టైం అయిందండి, ఇప్పుడు వచ్చానండి అని చెప్పటం కోసం వీడియో తీశాను. అంతేనండి, అంతకుమించి ఇంకేమీ లేదు. ఫంక్షన్ కాడ నుంచి ఈ టైంకి వచ్చాం అంటే 5:30కి గుంటూరులో ఎక్కితే 6:30కి ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చినాక ఇక బట్టలు పిండేసి వెళ్ళాను కదా, ఆ బట్టలు కూడా తీయలేదు. ఇప్పుడు బట్టలు తీసి ఇక కూర్చొని కొంచెం టీ తాగాలండి అని చెప్పి ఈ ఇంటికి వచ్చానని చెప్పి షేర్ చేద్దామని చెప్పి ఈ చిన్న క్లిప్ అనేది తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేనండి, అంతకుమించి ఇంకేం లేదు. కదండి, చూశారు కదా వీడియో అయితే. స్నానం చేసి వచ్చేసాను. ఫంక్షన్ కాడికి వచ్చి వెళ్ళొచ్చాను కదండి. ఇక ఇంటికి వచ్చినాక బట్టలు తీసేసి స్నానం అయితే చేశానండి. స్నానం చేసి కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. ఇక అదండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాం. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. అన్నట్టు మర్చిపోయానండి అడగటం, వీడియో ఎలా ఉంది, బాగుందా, నచ్చితే కనుక కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది కామెంట్ చేయండి. కదండి, ఈ వీడియో తింటానండి. మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాను, రాగలుగుతున్నాను, వస్తూనే ఉంటాను. కదండి, ఈ పక్కా పల్లెటూరు రమాదేవి అయితే గుర్తుపెట్టుకోండి. బాయ్ అండి.